27 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఐసీసీ టైటిల్ నిర్వేదనకు ముగింపు లభించింది. ఐసీసీ టోర్నీ అనగానే పరాజయం తప్ప టైటిల్ ఎరుగని, దురదృష్టం తప్ప అదృష్టం ముఖం చూడని సౌత్ ఆఫ్రికాకు ఒక రోజు వచ్చింది. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు తెరపడింది. బలమైన ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలవాలనే కసితో ఆడిన సఫారీ జట్టు ఎట్టకేలకు విజయం సాధించింది. ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీతో పాటు కెప్టెన్ బౌమా, బెడింగ్హామ్ విలువైన ఇన్నింగ్స్తో సౌత్ ఆఫ్రికా చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. ఫైనల్లో సమిష్టిగా రాణించిన సౌత్ ఆఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. 213 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో 4వ రోజు ఆటను ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఓవర్ నైట్ బ్యాటర్ టెంబా బౌమా 66, డేవిడ్ బెడింగ్హామ్ 21 నాటౌట్తో కలిసి మార్క్రమ్ 136 పరుగులతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 1998 నాకౌట్ ట్రోఫీ విజయం తర్వాత సౌత్ ఆఫ్రికా గెలిచిన మరో ఐసీసీ టైటిల్ ఇదే కావడం విశేషం. క్రికెట్ చరిత్రలోనే సౌత్ ఆఫ్రికాకి ఇది 2వ ఐసీసీ టైటిల్ మాత్రమే. ప్రతి టోర్నీలో అద్భుత ప్రదర్శనతో నాకౌట్ చేరడం, కీలక మ్యాచ్లో తడబడి టోర్నీ నుండి నిష్క్రమించడం సౌత్ ఆఫ్రికాకు అలవాటుగా మారింది. 1-2 వన్డే ప్రపంచ కప్లో 7 సార్లు, టీ20 ప్రపంచ కప్లో 3 సార్లు, ఛాంపియన్స్ ట్రోఫీలో 4 సార్లు సౌత్ ఆఫ్రికా కంగుతింది. టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లోనూ భారత్ చేతిలో సౌత్ ఆఫ్రికాకు నిరాశ ఎదురైంది. ఈసారి మాత్రం ఆ తప్పు చేయకుండా సఫారీ టీం టైటిల్ను ఒడిసి పట్టుకుంది. తమపై ఉన్న చోకర్స్ అనే ముద్రను చెరిపేసుకుంది.